Hey cuties, welcome back to my channel Tales of Prada. ఈ రోజు నేను రివ్యూ ఇవ్వబోయే మూవీ 3BHK స్టారింగ్ సిద్ధార్థ్ శరత్ కుమార్. ఈ మూవీని శ్రీ గణేష్ డైరెక్ట్ చేశారు. ఈ మూవీ నాకు ఎలా అనిపించిందో చెప్పాలంటే పర్లేదబ్బా, వన్ టైం చూడొచ్చు, ఇంకా బాగా తీయచ్చు అనిపించింది. యాక్చువల్లీ మనం ఈజీగా ఎమోషన్స్ కనెక్ట్ అయిపోతాం, కానీ ఈ మూవీలో అన్ఫార్చునేట్లీ అది జరగలేదు. కొన్ని సీన్స్కి మనం కనెక్ట్ అవుతాం, కానీ చాలా చోట్ల మిస్ఫైర్ అయింది. అండ్ ప్లాట్ విషయానికి వస్తే వాసుదేవన్ అండ్ తన ఫ్యామిలీ ఎప్పటికైనా ఒక ఇల్లు కొనుక్కోవాలి అనేది వాళ్ళ డ్రీమ్, కానీ ఏదో ఒక ఇష్యూ వస్తూనే ఉంటుంది. అండ్ ఇవన్నీ దాటి వాళ్ళు ఎలా సక్సీడ్ అయ్యారు అనేది యాక్చువల్ ప్లాట్ అండ్ యాక్చువల్ స్టోరీ. అండ్ యాక్చువల్ చెప్పాలంటే మనం అందరం రిలేట్ అయ్యే కాన్సెప్ట్ లాగే ఉంటుంది. అండ్ డ్రామా కరెక్ట్గా వర్క్ అయితే మూవీ వర్క్ అవుతుంది, కానీ సమ్హౌ ఎగ్జిక్యూషన్లోనే ఇది ఫెయిల్ అయింది అనిపించింది నాకైతే. అండ్ రొటీన్ సీన్స్ ఉన్నాయి, కానీ సిద్ధార్థ్ గారు అండ్ శరత్ కుమార్ గారి పర్ఫార్మెన్సెస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండింది. సో దాంతో మనం కవర్ అయిపోతుంది కొంతవరకు. ఇంటి కోసం దాచిన డబ్బులు ఇస్తున్నాం, చాలా తప్పులు చేసాం, సరైన నిర్ణయం తీసుకోవాలరా. అండ్ ఫస్ట్ హాఫ్లోకి వస్తే ఒక సీన్ తర్వాత ఒకటి ఎమోషనల్ జర్నీలా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి ఒక్కొక్క సీన్ తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది అన్నమాట, ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా. సో మనం అంత కనెక్ట్ అవ్వం కొన్నిటికి చాలా వరకు. అండ్ ఫస్ట్ హాఫ్లో చాలా ల్యాగ్ అయితే చాలా ఉండింది, కొంచెం మెలో డ్రామాగా డ్రాగ్ చేసినట్టు అనిపిస్తుంది అన్నమాట. అండ్ ఫస్ట్ హాఫ్లో ఏదైనా వర్కౌట్ అయ్యింది నాకు అంటే సిద్ధార్థ్ గారు అండ్ చైత్ర క్యారెక్టర్ మధ్య ఉండే లవ్ ప్లాట్ ఏదైతే ఉండిందో అది బాగుంది మూవీలో. అండ్ సెకండ్ హాఫ్ బాగుంది, కానీ అప్పటికే చాలా వరకు డ్రాగ్ అయ్యింది అండ్ చాలా మెలో డ్రామాగా జరిగింది అని మనకు అనిపిస్తుంది అన్నమాట. అండ్ లాస్ట్ ఎమోషనల్ సీన్ ఏదైతే ఉందో అది చాలా బాగా వర్కౌట్ అయింది, కానీ మనకి ఎక్కడో అదంతా హైలైట్ అవ్వదు, ఎందుకంటే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది అనిపిస్తుంది. బీజిఎంకి వస్తే బీజిఎం ఇస్ గుడ్, బట్ ప్లాట్ అంత ఎంగేజింగ్గా లేకపోవడం మిస్ఫైర్ అయ్యింది. దట్స్ ఇట్ గైస్, సీ యూ అగైన్. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. డోంట్ మిస్ ఇట్ అవుట్.